ఎండాకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది. అందుకే నేను వర్షం పడుతున్నప్పుడు వేడివేడి ఉప్మా చేసేసి, అలాగే టీ పెట్టేశానండి. వర్షం పడుతున్నప్పుడు ఎవరికైనా వేడివేడి టీ తాగాలి అని అనిపిస్తుందిగా. ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా విత్ టీ అనమాట. గోధుమ రవ్వ ఉప్మా చేశాను. కొంతమంది ఉప్మా నచ్చదనుకోండి, కరెక్ట్‌గా చేసేవాళ్ళు చేస్తే ఉప్మా చాలా బావుంటుందండి. ఇది మాత్రం నేను స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నాను. చేసేవాళ్ళు కరెక్ట్‌గా చేస్తే ఉప్మా చాలా బావుంటుంది. రాసి పెట్టుకోండి. ఇక విషయానికెళ్తే ఇదిగోండి నేను మొన్న చెప్పాను గదా! కుక్కర్‌లో అన్నీ భలే ఈజీగా చేసేస్తున్నాను. నాకసలు చాలా సునాయాసంగా చాలా తేలిగ్గా చేసేస్తున్నాను అని చెప్పాను గదా! ఇదిగోండి కుక్కర్‌లో అలా ఉప్మా చేసేసాను. మనం ఎసరు పోసి ఎసరు కాగిన తర్వాత రవ్వ పోసి, తర్వాత ఓ పక్కన తాలింపు వేసి, ఆ తాలింపు దీనిలో కలుపుకున్నామనుకోండి టైం బాగా కలిసొస్తుందనమాట. అందులోనూ మళ్ళీ తాలింపు గూడా కరకరలాడుతూ ఉంటుంది. ప్లస్ నేను ఆల్రెడీ తాలింపు పెట్టి స్టోర్ చేసి ఉంచుతున్నాను గాబట్టి ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. అదిగోండి ఉప్మా అయిపోయింది. ఇంకో పొయ్యి మీద టీ పెట్టడం అయిపోయింది. ఇక ఆలస్యం ఏమిటి అంటే వేడివేడిగా ఉప్మా ప్లేట్‌లో పెట్టుకొని, కప్పులో కాఫీ పోసుకొని సారీ టీ పోసుకొని, ఉప్మా తింటూ, కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయడమేననమాట. మరి మీరు తింటూ తాగుతారా? తిన్నాక తాగుతారా? మరి మీరెలా తాగుతారో కింద కామెంట్ బాక్స్‌లో చేయండి. మాకైతే ఉప్మా తింటూ టీ తాగడం ఇష్టం. టీ గానీ, కాఫీ గానీ, మిల్క్ గానీ ఏదైనా తింటూ తాగడం మా ఇంట్లో అలవాటు. మా అందరికీ ఇష్టం అనమాట. సో, మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.